హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పిజ్జా ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ 6 పిజ్జాలు అయితే ఉన్నాయన్నమాట. ఒక బాక్స్ని కనుక మనం ఓపెన్ చేసినట్లయితే దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 4 పీసెస్ అయితే రావడం జరుగుతుంది. ఇదే KFC పిజ్జా. ఈరోజు ఈ వీడియోలో ఈ పిజ్జా తినాలి. ప్లస్ దీంతో పాటుగా ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఒక కూల్ ఉన్న 20 రూపీస్ థమ్స్అప్ బాటిల్ అయితే తాగాల్సి ఉంటుంది. ఎవరైతే తక్కువ టైంలో దీన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్, అండ్ ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చేసి లూజర్. అండ్ సాటర్డే రోజు ఏదైతే మనం రివెంజ్ ఛాలెంజ్ అప్లోడ్ చేస్తామో దాంట్లో అయితే వాళ్ళు ఉంటారన్నమాట. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన డింపియాడ్ అయితే డిసైడ్ చేస్తుండు. ఎవరు ఎవరు? నరేందర్ అన్న, ఎవరు? విజయ్, ఎవరు? నవీన్ అన్న, ఎవరు? నేను. ఆరుగురం కదరా, అయిపోయింది. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి నరేందర్, సెకండ్ నేను, థర్డ్ విజయ్, ఫోర్త్ అన్న, ఫోర్త్ డింపి, ఫిఫ్త్ అన్న, సిక్స్త్ వచ్చేసి మన పెద్ద డింపి గారు అయితే పార్టిసిపేట్ కాబోతుండు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంది అని చెప్పేసి. ఆబ్వియస్లీ ఓడిపోతే మాత్రం రివెంజ్ ఛాలెంజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు వచ్చేది. సో ఇప్పుడు ఫస్ట్ గజ్జి కమాన్. ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి జింగడ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. 1 2 3. పిజ్జా, ఇది పిజ్జా. ఏమైంది జింగ, ఎట్లది? చెప్పలేదు, మంచిగా ఉందా? ఈ పిజ్జా వచ్చేసి మా టీంలో ఎవ్వరు తినలే ఇప్పటి వరకు. ఫస్ట్ టైం ఈరోజు అయితే ట్రై చేస్తున్నాం. జింగా జింగా జింగా. మీ అన్నను గెలుకు నిలబడి చూస్తాను, డిస్టర్బ్ అయ్యి మీ అన్నను. మొన్న బాయిల్డ్ ఎగ్ సీటింగ్ ఛాలెంజ్ చేయకముందుకు జింగానికి ఒక్క కురుపు లేకుండే. 5 గుడ్లు తినగానే కురుపులు మొత్తం ముచ్చిపోయినాయి. ఇవాళ మళ్ళా తింటుండు KFC కథమే ఇక. 1 minute 39 seconds అయితే అయింది ఇప్పటికి. మనోడు వచ్చేసి 3 స్లైసులు తిన్నాడు, ఇంకొకటి మిగిలి ఉంది. అది తింటేనే అయిపోతుంది ఛాలెంజ్. థమ్స్అప్ కూడా తాగాలి. అవ్వా పిజ్జా కంప్లీట్ అయిపోయింది 2 minutes 30 secondsలా. ఇప్పుడు థమ్స్అప్ తాగుతుండు. అరే మొత్తం ఒకటేసారి తాగుతారు రేడు, ఇంత నీతో బాధ. స్టాప్. జింగడ్ వచ్చేసి 3 minutes 14 secondsలో అయితే కంప్లీట్ చేసేసిండు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో నేను. చూడాలి నేను ఎంత టైంలో తింటా ఏంది అని చెప్పేసి. ఇప్పుడైతే సెకండ్ ప్లేస్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. రెడీ 1 2 3 స్టార్ట్. వామ్మో నోరు పెద్దదే అన్న. ఎట్లుంది? మస్తుందా? అందుకే అడుగుతున్నా. నేనేనా మజ్జిగాని? 3 నిమిషాలు వేస్ట్. మన ఇష్టం. నోట్లో ముక్క పెట్టుకుంటాం లాస్ట్. అయ్యా లాస్ట్ నేనే జింగిడి గాని. కప్ప తెరిచినట్టు తెరిచిండు. నువ్వే పల్లని గాడికి 2 నిమిషాలు అయింది. స్టాప్.
సెకండ్ ప్లేస్లో అన్న అయితే 221లో 4 పీసెస్ కంప్లీట్ చేసిండు. సంవత్సరం అయిపోయింది. 2 అరిగింది. అరిగిందా? ఇంకో డబ్బా తినాలని ఉందా? ఉన్నది. నా టైమింగ్ వచ్చేసి 2 minutes 21 seconds. ఇప్పుడు రివెంజ్ ఛాలెంజ్ ఉన్నది ఆడే. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో విజ్గా అయితే పార్టిసిపేట్ అవుతుండు. 1 2 3 స్టార్ట్. ఎట్లుందిరా విజ్గా? మంచిగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మస్తు ఉంది. ఓడిపో తినకు మెల్లగా తిను. థమ్స్ అప్ తాగరాదు. మొత్తం పెట్టుకున్నారు ఒకటే పారి. థమ్స్ ఒకటే పారి తాగుతారు ఒకటే బుక్క. ఇప్పుడు 10 నిమిషాలు తింటాడు ఆయన, అదే 1 నిమిషాలు తింటాడు ఆయన మొత్తం అయిపోయింది. అన్న నాకు ఒక అది వచ్చింది, డౌట్ వచ్చింది. వీళ్ళంతా నీకన్నా 2 లోపు తింటే నువ్వు నేనే పడతాం ఇక. టైమింగ్ టేట్ మత్తు టైం, దునియా టైం ఉన్నది. నిమిషం ఎట్లా ఓడిపోడు. అది ఎందుకు 2 ఒకటే పారి ఇట్లా ఇట్లా మలిసి అక్క అంటాడు ఒకటేసారి. నేను మస్తు ఫాస్ట్ తిన్నది ఇంకా నాతో ఎంత ఫాస్ట్ అయితే ఫాస్ట్ తిన్నా అనుకున్నా. మరి 221 ఎట్లా పట్టింది? అబ్బా ఒక్కటే బుక్క పట్టిండ్రా. ఎంతరా? 2-1. నేనే ఫాస్ట్ గా తిన్నా, నాకంటే ఫాస్ట్ ఎవరు తినలేదు అనుకున్నా. అసలు 2 నిమిషాల 1 సెకండ్. ఇప్పుడు నెక్స్ట్ 4th ప్లేస్ లెవెల్ రా డింపి. 4th ప్లేస్ లో అయితే మన డింపి ఆడ పార్టిసిపేట్ కాబోతుండు. చూద్దాం, నాకు తెలిసి డింపి ఆడ ఓడిపోతారు కావచ్చు. డింపి ఆడ ఓడిపోవాలి. అన్నదమ్ములకి ఇద్దరికి పనిష్మెంట్ అవుతుంటది. హగ్గింగ్ ఛాలెంజ్ పెట్టాలి ఇద్దరికి. మంచం మీద ఎక్కాలి. 1 2 డింపి టక్కడక తిను. 1 2 3 ఏరా డింపేరా. నాలెక్కనే ఉన్నావురా. ఎట్లున్నా డింపి? అంతే మాటలేవు తినుడే. వీడు తిని చచ్చిపోయేటట్టున్నారు రా. ఇంతసేపు తగులుతావురా దాన్ని. అయిపోయింది. వానికి ఏమైందిరా? అరే మెల్లదినరా బాబు. ఏమైంది? నాకెందుకు నువ్వు తిను టక్కడక్క. అరే ఏడ దొరికిండ్రా మనకు. తింటాండి వారి నన్నే సేమ్ అన్న. వాడు కొరికేటప్పుడు వాడిని చూడుర్రా ఒకసారి. కొరుకుతారు చూడు. రావురే కొరుకురా. వాళ్ళు గట్లు వేస్తారా తినరా వారిని. 10 నిమిషాలు అవుతుంది వీడు తినే వరకు. నిమిషం నారాయింద్రా వారి. ఇంకా తిను క్విట్గా ఆగరా. తిను. గుడ్ గుడ్డగా బాగానే అలా. మీ అన్నకంటే తక్కడేమో తినాలి. కమన్. అరే నువ్వు తినకున్నా ఇప్పటికైనా సేవ్ అవుతావు. వాళ్ళిద్దరు నీకంటే ఎక్కువ టైం తీసుకోవడానికి నువ్వే గెలుపుతావు. తిను. కొరుకుతాను. బుక్క పెట్టుకున్నారా? కొత్త మూత. అంటే పడేవురా. వన్ టూ స్టాప్. అరే జింగన్ కంటే ఎక్కువైనా అదిరా. మన డింపి ఆడ వచ్చేసి గుడ్ ఫస్ట్ ఛాలెంజ్ కదా, మంచిగా ట్రై చేసిండు. 3 minutes 37 seconds అయితే కంప్లీట్ చేసిండు. గుడ్ రా డింపి, వెరీ గుడ్. 4th ప్లేస్ లా అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. 1 2 3
అవునే సప ఉందా ఇక్కడేమో ఉంది ఇక. అయ్యా వా ఎగిరేసుకుంటా తింటాను రా బయటకు వస్తుంది మొత్తం. అన్న తీరుతాముడు నేను అన్ననా ఇంకా బాగా టైం తీసుకున్నాను 3 minutes 14 seconds అంటే. బాగా తర్వాత ఎప్పుడు వచ్చినా మా తినగలుగుతాను. నాకు ఫస్ట్ అయితే కథమే. నువ్వు ఎలా గెలిచినావా ఈ వరకు? గెలవాలి ఇలా గెలిచినావు? డబల్ పాస్ ఉంది దీంట్లో గిన్నె ఏంటిది? హాట్ బకెట్ ఏదో అది మేము క్విట్ అవుతుంది నువ్వు గెలిచినావు. మీరు మేము తింటే నువ్వు గెలవపోదు వస్తుందాం. అట్లా నీ సొంతంగా ఏదైనా గెలిచినావా? ఇంకేది గెలవాలి ఏది గెలవలేదు. అది మేము క్విట్ అయితే అది మీ ఇష్టం. అట్లా కాకుండా నువ్వు ఆడి ఓడి కాకపోకుండా అది పెట్టా కాకుండా ఎందుకయ్యారు తినలేకనేగా. జింగాడు ఇంతవరకు గాయస్ ఏ ఛాలెంజ్ గెలవలేదు. గెలవలేదా అంటే నా శాయశక్తిలో ప్రయత్నించిన అలసం గెలవలే, సెకండ్ వచ్చిండు. సెకండ్ మరి మీరు ఎందుకు కొట్టారు? తిననుంటారు. గెలుసు అంటే ఫస్ట్ ఎలా రాలే స్టాప్. ఎంత జింగా? 3-9 కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటు టైమ్. జింగని కంటే 5 సెకండ్. లాస్ట్ ప్లేస్లో కూర పార్టిసిపేట్ అవుతుండు. నాకు తెలిసి ఒక 4 డబ్బాలు తినగలుగుతారు అవ్వాలి ఇలాగా. సో టైమింగ్ కాబట్టి చూద్దాం ఎంత టైంలో తింటాడో. కూర ఎంత టైంలో తింటా అనుకుంటున్నాను. ఇక మా అందరి చూసినావు నువ్వు 2:30-3 కథగానే తీసుకుంటావారా నువ్వు? చూస్తాం మరి అది పోవాలి. నిన్నే మీరు తిన్నారు మస్తుంది. మొత్తం ఒకటేసారి తింటా నాకు తెలిసి. మేమైనా ఒక్కొక్క ముక్క తిన్నాం కానీ నువ్వు 2 ముక్కలు తింటావు ఒకటే. 1 2 3 పట్టుకోవాలి. లేదు నేను ముట్టుకోకుండా ఇది ఏదైనా చేయొచ్చు. 30 సెకండ్ 2 అవుతుంది. డింపిగాడు ఒక్క ముక్క తినడానికి 2 నిమిషాలు అల్లాడిండు. వేసుకోరా, కారం కారం మంచిగా ఉంటుంది. కమాన్ తిన్ మనం అటు వంగ ఆడ తింటూనే చూడు సేమ్ అట్లే అనిపిస్తుంది. ఏం తింటున్నా జింగా? కలవరం కూరగా ట్రైన్ క్యాంపింగ్ చేసినామా? వాడు ఫస్ట్ తిన్నాడు ఏడు చెప్తాను అని. రికార్డ్ చేయరా ఒకటి. 125 126 ఒరే నిమిషం రసం కాలేదు మొత్తం అయిపోయిందండి. బాటిల్ రేట్ ఉతకపోతుంది. వణుకుతున్నావేంద్రా? స్టాప్ 146 కూరగాడు వచ్చేసి 1 పవర్ మొత్తం బయటకు తీసిండు. 1 minute 46 seconds లా ఛాలెంజ్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు వీడిని చూస్తుంటే వీడు బుడ్డ పోరాడు అనిపిస్తుంది కావచ్చు. బట్ ఇగో విజ్జిగాడు వీడు ముగ్గురు ఒకే జోళ్ళే. బట్ వీడు వచ్చేసి కొద్దిగా పౌష్టికాహారం ఎక్కువైంది. దీనికి పౌష్టికాహార లోపం మీది బరాబర్ ఉన్నది. సో ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. చికెన్ చిజ్జా వచ్చేసి సూపర్ అవుతున్నది. వాళ్ళని ట్రై చేస్తామంటే ట్రై చేయరు, మస్తు అనిపించింది. అండ్ నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అన్నదమ్ములు ఇద్దరు ఆల్రెడీ షైలు వేసుకున్నారు. వీళ్ళిద్దరికి ఏ ఛాలెంజ్ పెట్టమంటారు రివెంజ్ ఛాలెంజ్ కామెంట్ చేయరు. మీరు కామెంట్ చేసేదే ఛాలెంజ్ లాగా అయితే పెడతాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఛాలెంజ్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.